ఏం పేరన్నా? నా పేరు వెంకటేశ్వర్లు. ఏంది ఎక్కడి నుండి వచ్చినావు? ఎల్లంపేట డోర్నకల్. ఏంది మరి 6 గ్యారెంటీలు అమలైనాయి? 6 గ్యారెంటీలు కాదండి, మొత్తం గుండు సున్నా. వాడు ఇచ్చింది ఏమైనా పై నామకే వాసి ఇచ్చిండు తప్ప ఏం లేదు. ఊరికో 50 ఇచ్చిండు, 500 ఉంటే 50 ఇచ్చిండు. కరెంటు కూడా అంతే, గ్యాస్ కూడా అంతే, రుణమాఫీ కూడా అంతే. రుణమాఫీ 3,50,000 ఉంటే 1,53,000 కట్టినా నేను. నాకు మాఫీ రాలే. మా మిస్సెస్ మొత్తం కట్టినా, నాకు మాఫీ రాలే. ఇంకెవరు చేస్తారు వాడు మాఫీ? వాడు ఎందుకు పెట్టి కేసీఆర్ ఇంకేం చేస్తాడు? ఇంక అయిపోయింది. ఇంకేం చేస్తాడు వాడు? వన్భగం చేస్తాడు. ఏంది మొత్తం డైవర్ట్ చేస్తున్నాడు. సుందరీకరణ అని చెప్పి హైదరాబాద్ పెట్టుకొని మొత్తం డైవర్ట్ చేసి జనాలు మొత్తం డైవర్ట్ చేసుకుంటూ వేరే కూల్చివేతలు చేస్తున్నాడు. అంతా డ్రామా ఆడుతాడు. వాడు న్యాయం చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఉండదు, వాడు ఉండడు. వాడు ఉంటే ఇంకో 6 నెలలు సాలిందే. ఏంటంటే వాళ్ళని ఏదో ఒక్కరు ఉంటారు, పీక్తే ఎట్లా అనేది అవుతుంది. కానీ ప్రభుత్వం ఉండదు. ఇంకొక 1 నెల రోజులు 2 నెలలు ఉంటే వాడు కష్టం అంతే. ఇక ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అవునండి, ప్రజల వ్యతిరేకత వచ్చింది. మొత్తం ఏం చేయక మొత్తం జూటా, మొత్తం చెప్పిన మొత్తం అమలు మొత్తం తప్పు. ఏ పథకాలు సక్రమంగా చేయలేదు. కరెంటు సక్రమంగా చేయలేదు, రుణమాఫీ సక్రమంగా చేయలేదు, గ్యాస్ సక్రమంగా చేయలేదు, కరెంటు సక్రమంగా చేయలేదు. మొత్తం జీరో. కరెంట్ 24 గంటలు అండి. 500 ఉంటే ఊరికో 50 వచ్చినాయి. 500 ఉంటే 50 ఎత్తే ఉంది పైన అంతే. రేపు బోనస్ కూడా జూటే. అది కూడా కొంతమందికి చెప్పే. కరెంట్ 24 గంటలు వస్తుందా? కరెంట్ ఎక్కడదండి? అసలు కరెంటు 50 సార్లు పోతుంది, రోజుకి 100 సార్లు పోతుంది. కరెంటు అవుతుంది. కరెంటు లో వోల్టేజ్ మా మోటార్ ట్రాన్స్ఫరాలు కాలుతున్నాయి. మునుపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎడితే ఎత్తుకొచ్చినాం, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫరాలు మళ్ళీ పాత పాట వచ్చింది. మొత్తం మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫరాలు కాలుతున్నాయి. మళ్ళీ సీరియల్ కాడికి వచ్చింది మొత్తం. రైతులు కూడా ఇంత ముందు ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసిన విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. బోకర్ ఎవరు చేసుకోవట్లేదు. అసలు కాంగ్రెస్ వాళ్ళే రివర్స్ అవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకోలేకపోతున్నారు. మొత్తం రివర్స్ ఉంది వ్యవహారం అంతే. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వస్తున్నారు ఎవరైనా? ఏ వస్తారు? వచ్చే వాళ్ళు తప్ప దండం పెడితే కూడా దండం పెట్టి వెళ్ళాడు. నిన్న ఒక రామచంద్ర అయిపోతుండు, దండం పెడితే దండం పెట్టి వెళ్ళాడు. వాళ్ళ కార్యకర్త పెడతారు, దండం పెడతలేదు అంతే. ఏమన్నా నామకే వాస్తు తిరిగిపోతారు అంతే, ఏం లేదు. తిరగట్లేదు, మామూలుగా తిరిగిపోతారు తప్ప వేస్ట్ చెప్తాను. కేసీఆర్ పాలన నచ్చిందా? రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా? ఇంత ముందు కాంగ్రెస్ బాగుంది. కేసీఆర్ పాలన బెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగింది, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్కరికి జరిగింది న్యాయం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ పెట్టిల్లు అనుకో, ఎవరు కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? బీఆర్ మళ్ళీ కనుక ఎలక్షన్ వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి చూసుకుంటా ఉంటాడు. అప్పుడు ప్రభుత్వం పెట్టాలి, పెట్టండి. బై ఎలక్షన్ పెడితే అప్పుడు పడుతుంది. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి దిగిపోవాలి తొందరగా. విలువ దక్కుతుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి కనుక దిగిపోతే విలువ దక్కుతుంది. రేవంత్ రెడ్డి కనుకుంటే ఉన్న చేసిపోతుంది. దిగిపోతే సరుకుంటాడు. చేయలేక ప్రభుత్వం నడిపించే శక్తి లేదు. రేవంత్ రెడ్డి అనవసరం చెప్తాను. ప్రభుత్వం నడిపేయలేడు. ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ చేయలేదు. ఏదో 2-3 సార్లు బై ఎలక్షన్లో వచ్చి గెలిచిండు. కానీ ఆయన ముఖ్యమంత్రి చేసే హోదా ఆయనకు సరిపోదు, అని చేయలేడు. రాష్ట్రాన్ని పరిపాలించలేడు. ముఖ్యమంత్రి కాదు.